వరాహస్వామి గుడి ఉంటుంది. వరాహస్వామి గుడి చూసుకుని అలా ఇంకా ముందుకెళ్తే ఎగ్జాక్ట్లీ లగేజ్ అది స్కాన్ చేయించుకున్నాను. స్కాన్ చేయించుకుని మన బస్ గురించి వెయిటింగ్ అనమాట. ఫ్రెష్ అప్ కి రూమ్ అది ఇస్తారు. పైకొండకి అయితే వెళ్ళిపోదాం పదండి. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను. తిరుపతి అయితే వెళ్తున్నాను అనమాట. వెంకటేశ్వరం దర్శనం చేసుకుందామని ఈ రోజు ఒక తిరుపతి ప్యాకేజ్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ ప్యాకేజ్ చాలా రీసెంట్ గా అయితే లాంచ్ చేశారనమాట. విజయవాడలో మన ట్రిప్ స్టార్ట్ అయితే దర్శనం చేయించి తిరుపతిలో అదేనండి తిరుమలలో దర్శనం చేయించి మళ్ళీ విజయవాడ తీసుకొచ్చి దింపుతారు. ఈ ప్యాకేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో మాట్లాడుకుందాం. నా ప్యాకేజ్ ఎలా జరిగింది ఏంటి అన్ని విశేషాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతం నేను చేస్తున్న ప్యాకేజ్ ఉంది కదా, ఈ ప్యాకేజ్ హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, గుంటూరు నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, పూణే నుంచి, ముంబై నుంచి బస్ ప్యాకేజెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి. అందరికీ చాలా యూజ్ అవుతుంది. ఈ ప్యాకేజ్ నేను bestbus.in లో అయితే బుక్ చేసుకున్నాను. ఇంటర్నేషనల్ ప్యాకేజ్ చూస్తున్నా, డొమెస్టిక్ ప్యాకేజ్ చూస్తున్నా, వీళ్ళ దగ్గర చాలా ట్రిప్పులు టూర్లు అయితే అవైలబుల్ ఉంటాయండి. అంతెందుకు సిటీ టూర్లు కూడా అవైలబుల్ ఉంటాయి. హైదరాబాద్ సిటీ టూర్, చెన్నై సిటీ టూర్, మైసూర్ సిటీ టూర్, బెంగళూరు సిటీ టూర్, షిరిడి వన్ డే ప్యాకేజెస్, తిరుపతి ప్యాకేజెస్ ఎన్నో ఇలా డీటెయిల్స్ అన్ని కూడా కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి తప్పకుండా అయితే చూడండి. పదండి మనం అయితే బస్సు ఎక్కేద్దాం. నా బస్సు వచ్చి ఏసీ బస్సు, స్లీపర్ బస్సు. బస్సు అయితే వచ్చింది. విజయవాడలో 10:30కి అయితే మొదలవుద్ది రాత్రి మన ట్రిప్. కోచ్ ఎక్కాక నా బర్త్ దగ్గరికి అయితే వచ్చాను. నా బర్త్ లోయర్ బర్త్, కంఫర్ట్ గానే ఉంది అంతా. విండో వ్యూ అయితే ఎలా ఉంది పదండి. కొంచెంసేపట్లో అయితే మనం బయలుదేరిపోతాం కదా. విండో వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ తిరుపతి వెళ్ళిపోతాం. గైస్, విజయవాడ నుంచి మన ట్రిప్ అయితే మొదలైపోయింది. పదండి వెంకటేశ్వర దర్శనం అయితే చేసేసుకుందాం. గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ప్రస్తుతం మేము శ్రీకాళహస్తిలో అయితే ఉన్నాం. శ్రీకాళహస్తిలో మా ఫ్రెష్ అప్ అనమాట. ఫ్రెష్ అప్ కి రూమ్ అది ఇస్తారు. నాకు రూమ్ అది ఇచ్చారు. నేను ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతున్నాను. ఫ్రెష్ అయ్యి మళ్ళీ కలుద్దాం. గైస్, రెడీ అది అయిపోయాను. నా రూమ్ కి మళ్ళీ రిసెప్షన్ లో హ్యాండ్ ఓవర్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నాను. మన లగేజ్ అదేనండి, మన బ్యాగ్స్ ఉన్నాయి కదా, బ్యాగ్స్ బస్ లో పెట్టేసి మనం ఇంకా తిరుపతికి అయితే వెళ్ళిపోదాం. బుఫే బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది. సో నేనైతే పొంగల్ వడ పెట్టించుకున్నాను. 2 రకాల చట్నీ, సాంబార్, ఇడ్లీ కూడా ఉంది కానీ నేను ఇడ్లీ అయితే పెట్టించుకోలేదు. బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ తాగి మళ్ళీ బస్ ఎక్కాను. ఇప్పుడైతే మనల్ని డైరెక్ట్ తిరుపతి అయితే తీసుకెళ్తారు, అలిపిరి దగ్గరికి. వెల్కమ్ టు తిరుపతి. తిరుపతికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం అలిపిరి దగ్గరికి అయితే వెళ్తాం. అలిపిరి నుంచి మనకి బస్ చేంజ్ అయితే అవుతుంది. మా గైడ్ అది పికప్ చేసుకున్నారనమాట మమ్మల్ని. ఈయనే మా గైడ్. ఇప్పుడు బస్సు అయితే చేంజ్ అవుతుంది. తెలుసు కదా, పైకొండ మీదకి వెళ్ళాలంటే మనం ఓన్లీ ఆర్టీసీ బస్సులో వెళ్ళగలం అని చెప్పి. బస్సెస్లో అయితే ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. మనమైతే లింక్ బస్, ఇది లింక్ బస్ అనమాట. సో ఈ లింక్ బస్ లోనే పైకి అది వెళ్తున్నాం. ఇప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కాం కదా, ఈ బస్ లో టికెట్ ఏం తీసుకోకర్లేదు. మన ప్యాకేజ్ లో అది ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది అనమాట టికెట్ అనేది. గోవింద పదండి పైకి అయితే వెళ్ళిపోదాం. పైకొండకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి, కపిల తీర్థం దగ్గర నుంచి అయితే లెఫ్ట్ తీసుకుంటే అలిపిరి. హరహర మహాదేవ శంభో శంకర. ఇక్కడ మన లగేజ్ అది స్కాన్ చేయించుకోవాలి. మనం పైకి అయినా బ్యాగేజ్ తీసుకెళ్తున్నాం అనుకోండి, పక్కాగా ఇక్కడ స్కాన్ చేయించుకుని వెళ్ళాల్సిందే. మనం తిరుపతికి వస్తే వైబే వేరు ఉంటుంది తెలుసా అసలు. ఇదిగోండి, మనం బస్సును అయితే దిగిపోవాలి. ఇక్కడ స్కానింగ్ అది చేయించుకోవాలి. స్కానింగ్ అది చేయించుకుని అటు సైడ్కి వెళ్ళాలి. లగేజ్ అది స్కాన్ చేయించుకున్నాను. స్కాన్ చేయించుకుని మన బస్ గురించి వెయిటింగ్ అనమాట. నా బస్సు అక్కడ ఉంది, ఇంకా దిగుతున్నారు. మనం అయితే స్కాన్ చేయించుకున్నాం. ఆ బస్సు ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఎక్కాలి. ఈ బస్సు కంచి నుంచి వస్తుంది. కంచి టు తిరుమల సప్తగిరి ఎక్స్ప్రెస్. ఇదిగో మన బస్సు వచ్చేస్తుంది, ఎక్కేద్దాం మళ్ళీ. అటు ప్రైవేట్ వెహికల్లో వచ్చినా మన ఓన్ వెహికల్లో వచ్చినా చెకింగ్ అనేది 100% ఉంటుంది. చెకింగ్ చెయ్యందే పైకి అయితే పంపించరు మనల్ని. గోవింద పదండి తిరుమలకి అయితే వెళ్ళిపోదాం. మనం కింద నుంచి పైకి వెళ్ళాలంటే అప్రాక్సిమేట్ గా 1 గంట సేపు టైం అయితే పడుద్ది. మనం అయితే వచ్చేసాం తిరుమల. గోవింద. ఎవరైనా మొక్కులు ఇవ్వాలంటే ముందుగా అడుగుతారనమాట. మన గైడ్ ఉన్నారు కదా, మన గైడ్ ముందుగా అడుగుతారు. మొక్కులు ఇచ్చే వాళ్ళందరినీ సెపరేట్ గా తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు అదే చేస్తున్నారు, సెపరేట్ గా మొక్కులు ఇచ్చే వాళ్ళని తీసుకెళ్తున్నారు. మమ్మల్ని ఒక దగ్గర కూర్చోబెడతారు అనమాట. మొక్కులు ఇచ్చే వాళ్ళని సెపరేట్ గా తీసుకెళ్ళిపోయారు. మమ్మల్ని ఇప్పుడు శ్రీనివాసం హోటల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. అక్కడ వెయిట్ చేయమని చెప్పారు. బస్సు డైరెక్ట్ గా అక్కడే డ్రాప్ చేస్తుంది. వచ్చాం మనం శ్రీనివాసం రెస్టారెంట్ కి. పైకి అయితే వెళ్ళి వెయిట్ చేద్దాం. మా గైడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇది శ్రీనివాసం రెస్టారెంట్. మా ప్యాకేజ్లో లంచ్ డిన్నర్ కూడా ఇంక్లూడెడ్.
నాకు తెలిసి మధ్యాహ్నం లంచ్ దర్శనం అయ్యాక ఇక్కడే ఉంటుంది మాకు. మీలో ఎవరికైనా తిరుపతి ఆల్ ఆఫ్ ద సడన్ వెళ్ళాలనిపించిందంటే ఇలాంటి ప్యాకేజీలు తీసుకున్నారంటే దర్శనం టికెట్తో సహా అరేంజ్ చేస్తారండి. చాలా చాలా బెనిఫిట్ వాళ్ళకి. నాకు తెలిసి వీళ్ళు కూడా ఏదో ప్యాకేజ్లో వచ్చారు. మనకైతే కిందే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వీళ్ళకి పైన ఇచ్చారు బ్రేక్ఫాస్ట్. మొక్కులు ఇచ్చేవాళ్ళు మొక్కులు ఇచ్చి మళ్ళీ శ్రీనివాసం రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చారు. మా లగేజ్ చెప్పులు అన్నీ కూడా ఒక దగ్గర పెట్టిస్తున్నారు. ఇది నా దర్శనం టికెట్. దర్శనానికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాను. దర్శనంతో పాటు నాకు ఒక లడ్డు కూడా ఇస్తారు. 300 రూపీస్ దర్శనం. మొక్కులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేసి వచ్చేసారు అనమాట. మళ్ళీ మా గైడ్ అందరినీ అసెంబుల్ చేసి టికెట్ అది చూపించాను కదా, మమ్మల్ని దర్శనానికి అయితే తీసుకెళ్తున్నారు. ఎదురుగుండా చూడండి ఎస్వి మ్యూజియం అని ఉంది కదా. ఎస్వి మ్యూజియం కి ఆపోజిట్ వైకుంఠం కౌంటర్ 1. వైకుంఠం కౌంటర్ 1 నుంచి మా ఎంట్రీ అయితే ఉంది. ఇదిగోండి ఇదంతా కూడా మేము వెళ్ళాల్సిన లైన్ అనమాట. కరెక్ట్గా 1 గంటకి అయితే లోపలికి పంపిస్తారు. ప్రస్తుతం టైం అయితే 11:35 అయింది. వీళ్ళందరూ కూడా బస్ ప్యాకేజ్కి వచ్చిన వాళ్ళే, అంటే రకరకాల ఊర్ల నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, పూణే, ముంబై. ఫోన్ అయితే ఇచ్చేస్తున్నాను ఇప్పుడు. ఫోన్ ఇచ్చేసి నా దర్శనం చేసుకున్నాక మాట్లాడుకుందాం మళ్ళీ. స్పెషల్ ఎంట్రీ 300 రూపాయలు దర్శనం లైన్. వరాహస్వామి గుడి ఉంటుంది. వరాహస్వామి గుడి చూసుకుని అలా ఇంకా ముందుకెళ్తే ఎగ్జాక్ట్లీ ప్రధాన ఆలయానికి వెనకాలైతే ఉంటుంది అనమాట. 300 రూపాయల దర్శనాన్ని ఎంట్రీ అయితే. మనకి లడ్డు ప్రసాదాలు అన్ని ఎక్కడ ఇస్తారంటే ఇదిగోండి ఇక్కడ కోనేరు పక్కనే ఒక సందు ఉంటుంది అనమాట. ఆ సందు లోపలికి వెళ్తే లడ్డు కౌంటర్ అది ఉంటుంది. ప్రస్తుతం టైం అయితే చూడండి 2 అవుతుంది. నా దర్శనం అయితే అయిపోయింది. బ్రహ్మాండమైన దర్శనం అయితే చేసుకుని వచ్చా. తెలుసు కదా మన టికెట్కి ఒక లడ్డు అయితే వస్తుందని. లడ్డు ప్రసాదం కలెక్ట్ చేసుకున్నాను, ఈ కవర్లో వేసుకుని వచ్చా. మళ్ళీ శ్రీనివాసం దగ్గరికి అయితే వచ్చాను. నా లగేజ్ అంతా ఇక్కడే ఉంది కదా, అదే మన బ్యాగ్, ఫోన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకున్నాను. మా గైడే లాకర్లో పెట్టారు అనమాట. అండ్ ఇక్కడ మన లంచ్ ఉంటుంది ఇవాళ. లంచ్ ఇక్కడ ఏం చెప్పాను కదా, స్వీటు, 2 రకాల రైస్లు, కర్రీ ఒకటి, పప్పు ఒకటి, సాంబార్ ఒకటి, ఫ్రై ఒకటి, ఫ్రేమ్స్, రోటి పచ్చడి, రసం, మజ్జిగ జారు, పెరుగు. ప్లేట్ నిండా పెట్టుకుని అరిటాకులో చాలా రోజులైంది తిని. సో ఈరోజు మనల్ని ఎవరూ ఆపలేరు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా ఆఫ్టర్నూన్ లంచ్ చాలా బాగుంది. ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఫుడ్ చాలా బాగుంది. అందరూ వెనక్కి వస్తున్నారు ప్యాకేజీల వాళ్ళు. అందరికి ఇక్కడే ఫుడ్ అనమాట. అందరూ భోజనం చేసి బయటకు వచ్చేటప్పటికి క్లైమేట్ చూసారా, క్లౌడీగా మారిపోయింది. మా బస్సు కూడా కిందకి వెళ్ళటానికి, తిరుపతికి వెళ్ళటానికి ఇక్కడికే వస్తుంది అనమాట. ఏది శ్రీనివాసం రెస్టారెంట్ ఉంది కదా, ఈ శ్రీనివాసం రెస్టారెంట్ దగ్గరికే వస్తుంది. ప్రస్తుతం టైం అయితే 4:45. ఈ తిరుపతి ప్యాకేజ్ ఉంది కదా, bestbus.inలో అయితే నేను బుక్ చేసుకున్నాను. ఈ ప్యాకేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. తప్పకుండా వెళ్ళైతే చూడండి, మీకు చాలా చాలా అవసరం అవుతుంది. మా బస్ నెంబర్ రిటర్న్ వెళ్ళేది కిందకి 7750. మా గైడ్ అయితే చెప్పేశారు. అదేనా ఏంటి మా బస్సు గైస్, తిరుపతిలో మనల్ని పిక్ చేసుకుని మళ్ళీ తిరుపతిలో వదిలిపెట్టే దాకా గైడ్ అంతా మన దగ్గరే ఉంటారు తెలుసా. అస్సలు ఎక్కడ ఇబ్బంది పడక్కర్లేదు. ఇదనా కాదు, ఇది కాదు మా బస్సు, వేరే వాళ్ళ బస్సు ఇది. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి. ఈసారి దర్శనం మటుకు నెక్స్ట్ లెవెల్ తెలుసా. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేస్తామంటే కిందకి వెళ్ళిపోతాం. అదేనండి, ప్రస్తుతం మనం తిరుమలలో ఉన్నాం కదా, తిరుపతి వెళ్ళిపోతాం. తిరుపతి వెళ్ళి అలవేలు మంగాపురంలో దర్శనం చేసుకుని కాళహస్తి వెళ్ళి కాళహస్తిలో డిన్నర్ చేసి మళ్ళీ మా బస్సు ఎక్కి విజయవాడ అయితే వెళ్ళిపోతాం. సో విజయవాడలో మొదలైంది ప్యాకేజ్, మళ్ళీ విజయవాడలో ఎండ్ అవుద్ది అనమాట. అఫ్కోర్స్ తిరుపతి వెళ్ళాక మన బండి ఉంటుంది కదా, ఏది స్లీపర్ బస్సులో వచ్చాం కదా, ఆ బస్సులోకి అయితే షిఫ్ట్ అయిపోతాం. ఇదో బస్సు, అదో బస్సు, ఈ మూడాటిలో మాది ఏదో ఒక బస్సు అవుద్ది పక్కాగా. ఓ మా బస్సు అదే 7750 ఎక్కేయడమే. జనరల్గా మనం బస్సుకి రావాలంటే పైకి కిందకి ఎంతో టికెట్ రేట్లు ఇవిగోండి. ఎస్ 7750. ఎక్కడ ఆపుతారా, ముందు ఆపుతారా, ఎక్కడ ఆపుతారులే. ఎక్కేసా మొత్తానికి బస్సు. ఫ్రంట్ సీట్ తీసుకోలేదు, రెండో సీట్ తీసుకున్నా. గోవింద కిందకి అయితే వెళ్ళిపోతున్నాం. ఒక 40 to 45 మినిట్స్ అయితే కిందకి వెళ్ళడానికి టైం పడుతుంది మనకి. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి, ఈసారి మటుకు దర్శనం అసలు బ్రహ్మాండంగా జరిగింది. చాలా అంటే చాలా తక్కువ టైంలో జరిగింది తెలుసా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 11:40 లోపలికి వెళ్ళినండి. 2ంటికి నేను బయటకు వచ్చి నా మొబైల్ పికప్ చేసుకున్నాను. అంటే అప్రాక్సిమేట్గా 1:30 కల్లా నా దర్శనం అయిపోయింది అనుకోండి. మనకి ఇన్స్టెంట్గా తిరుపతి దర్శనం కావాలనుకోండి, అదేనండి స్వామివారి దర్శనం చేసుకోవాలనుకోండి, ఈ ప్యాకేజ్
బెటర్ అండ్ బెస్ట్ అంతే. ఈ ప్యాకేజ్ కొట్టే ప్యాకేజే లేదు తెలుసా. ఒకవేళ మీకు తిరుపతి దర్శనం అయిపోయాక ఇంకా టైం ఉందనుకోండి, వీళ్ళని కాంటాక్ట్ చేశారనుకోండి, మీకు ఎక్స్ట్రా సైట్ సీయింగ్ ఏదన్నా కావాలన్నా కూడా వీళ్ళు అరేంజ్ చేయగలరు. ఆ ఎక్స్ట్రా సైట్ సీయింగ్ అనేది కార్లో కావాలంటే కార్లో అరేంజ్ చేస్తారు, బస్సులో కావాలంటే బస్సులో కూడా అరేంజ్ చేస్తారు. వీళ్ళనైతే కాంటాక్ట్ చేయండి. అందరికి దిగాల్సిన ఘాట్ రోడ్ మొదలైపోయింది. తిరుపతికి అయితే వచ్చేటప్పటికి ఫుల్ వర్షం. మా బస్సు అయితే రెడీగా ఉంది. సో ఇక్కడి నుంచే మేము పద్మావతి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నాం. వర్షం బాగా గట్టిగానే పడింది కింద తిరుపతిలో. మేమైతే పద్మావతి అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసాం. పద్మావతి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి అక్కడ డిన్నర్ అది చేసి బస్ ఎక్కి విజయవాడ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడతో మా ప్యాకేజ్ అది అయిపోద్ది అనమాట. విజయవాడ వెళ్తే ఇంకొక 20-20 మొత్తం లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోద్ది. నైట్ ఇంకేం చూపించలేను కదా గైస్. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఏం చేస్తున్నా. ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తిరుపతి.